మనం రెండోసారి ఇలా కలవడం. చాలా సంతోషం. మీ ఛానల్‌లో నేను ఒక విషయాన్ని తెలియపరుస్తాను. చెప్పండి. మీ ఛానల్‌లో హ్మ్. మన కార్యక్రమాన్ని చూసిన తర్వాత హ్మ్. కొన్ని వందల మంది ఫోన్ కాల్స్ చేశారు. ఆ! నన్ను కలవాలని, హ్మ్. నన్ను అప్రోచ్ అయ్యి, అవును. అంటే వాళ్ళ సమస్యల్ని తీర్చే క్రమంలో నన్ను చాలా అడుగుతున్నారు. అయితే అవును. మీ మాధ్యమం ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే, నేను వీలైనంత వరకు అందరినీ కలుస్తాను. ఓకే. అవకాశాన్ని బట్టి అందరికీ సేవ చేస్తాను. కాకపోతే నేను సిటీలో ఎక్కువ శాతం ఉండడం తక్కువ కాబట్టి, తక్కువ. తిరుగుతూ ఉంటాను కాబట్టి, అవకాశం మేరకు మీ ఛానల్‌ని అభిమానించేవాళ్ళు చాలామంది, హ్మ్. మేము ఆ ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతాం గురుగారు. మాకు మిమ్మల్ని కలవాలి, మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఒకటే తప్పకుండా ఆ నెంబర్‌కి మీరు ఫోన్లు చేయండి. తప్పకుండా అందుబాటులో ఉంటాను. అందరికీ సేవ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సమస్యలుంటాయి. హ్మ్. వాళ్ళకుండే 10 సమస్యల్లో నేను ఒక్క సమస్య తీర్చిన సీతమ్మ కొడుకుగా నా జన్మ ధన్యం. ధన్యం. నారసింహుడి బిడ్డగా నా అదృష్టం. ఓకే. కాబట్టి తప్పకుండా నేను చేస్తాను. కలవరపడక్కర్లేదు. మరొకసారి హ్మ్. మీ ద్వారా మరో మంచి విషయాన్ని ఓకే. పంచుకునే అదృష్టం దక్కినందుకు నేను ఆనందిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం మొన్న చేసిన పొలిటికల్‌గా మనం మాట్లాడిన అంశాలు ఒక 2, 3 వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. సో, అందుకని మీకు ఆ రెస్పాన్స్ వచ్చింది. మాకు కూడా మీ నంబర్ కోసం నాకు కాల్ చేశారు. బట్ నేను మీ పర్మిషన్ ఇవ్వకుండా మీ నంబర్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో నేను చెప్పలేదు ఎవరికిని. ఎందుకంటే దానివల్ల మళ్ళీ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయని నేను చెప్పలేదు యాక్చువల్‌గా. అంటే ఒకటే నాన్న, హ్మ్. నేను నిజాన్ని మాట్లాడతా. హ్మ్. అయితే అవుతుంది, అవ్వదంటే అవ్వదు. అవునండి. అంతేగాని కక్కిన కూటికి ఆశపడి హ్మ్. సింహం గడ్డి తినదు నాన్న. ఓకే. నారసింహుడి బిడ్డ కూడా అంతే. రైట్. సూపర్. సూపర్. రైట్. గురుగారు ఇక మనం విషయంలోకి వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ పేరుతోటి ఉమ్, ఉన్న హిందువులందరూ కూడా ఏకమై ఉమ్, ఒక ఏకతాటిపైకి వచ్చి విజయవాడలో పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు. ఉమ్, అదే హైందవ శంఖారావం. ఉమ్. సో ఈ శంఖారావం యొక్క ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ ఒక అంటే మీరు ఎక్కువ ఆ నారసింహుడి యొక్క ఆశీర్వచనంతో ముందుకు సాగుతుంటారు కాబట్టి మీరు గమనించిన అంశాలేంటి? ఈ హైందవ శంఖారావం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు నిర్వహించారు? ఏ ఉద్దేశంతో నిర్వహించారు? కానీ చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. విపరీతమైనటువంటి జనవాహిని వచ్చింది. కానీ కళ్యాణ్ బాబు ఎందుకు రాలేదు? సనాతన ధర్మం కోసం మొట్టమొదట ఎలుగెత్తి చాటి తాను ముందుకొచ్చి అడుగు వేసి ఇటు దుర్గమ్మ కొండ దగ్గర నుంచి అటు తిరుమల కొండ వరకు తాను తన సనాతన ధర్మ పరిరక్షక సేవా సమితికి అంకురార్పణ చేస్తున్నాను అని తొలుగు అడుగు వేసిన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి కళ్యాణ్ బాబు, ఆయన రాకపోవడమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో ఆయన బాగా ఈ మధ్య బాగా హైలైట్ అయ్యారు. ఎందుకు అంటే ఆయన ప్రతి మతాన్ని గౌరవిస్తారు, ప్రతి మతాన్ని అభిమానిస్తారు, ప్రతి మతం వారితోనూ చాలా చనువుగా ఉంటారు. సనాతన ధర్మం కోసం ఆయన నడుం బిగించి అడుగు ముందుకు వేసి మెట్లు కడిగి ఏదైతే కార్యక్రమాన్ని మొదలు పెట్టారో అది తిరుమల వరకు పాకింది. అక్కడ కూడా చేశారు కదా. అటువంటి మనిషిని ఈ హైందవ శంఖారావానికి ఎందుకు పిలవలేరు అని నాదొక అనుమానం కలిగింది. ఓకే, కరెక్ట్ అనుమానం. విశ్వ హిందూ పరిషత్ అనబడేటటువంటి వాళ్ళు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఆయన కూడా ఉంటే బాగుండేది కదా అని అనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. డెఫినెట్లీ నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకటి, ఈ శంఖారావం యొక్క ముఖ్య ఉద్దేశం హైందవ సాంప్రదాయాన్ని బ్రతికించి, హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించి, హైందవుల పరిరక్షణ కోసం పాటుపడే విధంగా ఉంది అనే ఉద్దేశాలు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ ఫైనల్గా చూస్తే హిందూ బంధువులందరూ హైందవ సాంప్రదాయం కోసం నడుం బిగించాలి అనేటటువంటి ఆలోచన మంచిదే. కానీ కొంతమంది కొన్ని మాటలు ఇతరులని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కామెంట్లు పెట్టారు. అంటే అక్కడ అంటే దాని రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనే వస్తుందిగా. అలా ఉన్నాయని కొంతమంది బాధపడుతున్నారు. కానీ హైందవ శంఖారావం అనేది వాళ్ళు విజయం చేకూరటంలో మాత్రం ప్రథమ పీట వేశారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. చాలా చక్కగా చేశారు.
చాలా మంది నాకైతే తెలియదు నాన్న, 2-3 తప్ప అందులో నాకు తెలియదు. అంటే ఈ స్వాములు, గురువులు, బాబాలు, వాళ్ళు వీళ్ళు చాలా మందే ఉన్నారు. నేను ఎవరిని పెద్దగా చూసింది లేదు, నేను పెద్దగా పట్టించుకున్నది లేదు. ఎందుకంటే నారసింహుడు తప్ప నాకెవడూ కనబడు. ఇప్పుడు నువ్వు నన్ను గురువు గారు అంటావు, నేను వెంటనే భగవత్ సమర్పణం అని అంట. ఎందుకని? అసలు గురువు అనే పదానికి నాకు అర్హత ఉందా? అసలు ఆ స్థాయికి నేను వస్తానా? గురువు అనే 3 అక్షరాల పదానికి నాకు తెలిసి ముగ్గురేనా అన్న. ఇది ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో మాధ్యమాల్లో చెప్పా. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నా, గురువు అనే పదానికి ప్రప్రథమంగా వచ్చేది కన్న తల్లి. ఎందుకంటే తల్లే అన్నీ నడిపించి చూపిస్తుంది. వీడు మీ నాన్న, వీడు నీ దైవం, ఈయన నీకు చదువు చెప్పేవాడు, ఇది నీ ఈ విధానం అని అమ్మ మొదలు పెడుతుంది. కాబట్టి ప్రథమ గురువు మనకి తల్లి, అవునా? తరువాత ఆసేతు హిమాచలం పాముకోళ్ళు కూడా లేకుండా హైందవ సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలని వెల్లివిరిచినటువంటి మహానుభావుడు, జగద్విదితుడు, జగద్గురు ఆదిశంకరాచార్య. ఆయన మహాగురు. అయితే తదుపరి నేను అంటే ఇతరులని నేను చెప్పను, కానీ నేను చూసింది, నేను తెలుసుకున్నది, గురువు అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ రకమైన విధానంలో జీవన సరళి ఉండాలి, జీవన శైలి ఉండాలి, ఇతరులకి ఏం బోధించాలి అనే క్రమంలో చూస్తే నాకు తెలిసింది సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు మాత్రమే. ఎందుకు అంటే ఆయన మాత్రమే ఖండయోగ సాధన చేశాడు. అంటే శరీరాన్ని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇదే ఖండయోగ సాధన అని చూపించిన వాడు. ఇప్పుడున్న వాళ్ళని ఎవరైనా చేయమను, ఎవరైనా చేస్తారా? ఎవరివైనా అవుతుందా అసలు? ఇది జరిగే పనేనా కదా. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ సాయినాథుడు చెప్పిన మాట, నేను ఉన్నంత వరకు షిరిడీ గ్రామం బాహ్య ప్రపంచానికి తెలియదు, నా ఈ అవతారం పూర్తయిన తరువాత యావత్ ప్రపంచము షిరిడీ వంక చూస్తుంది అన్నాడు. అదే జరిగిందిగా. ఆశించకుండా దోచిపెట్టి ఇవ్వాలి అంటే ఇతరుల నుంచి ఆశించకుండా నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని దోచి ఇవ్వు వాళ్ళకి, నీ దగ్గర ఉన్న సిరి సంపదలు దోచి ఇవ్వు వాళ్ళకి. అది అసలు తత్వం అని మార్గదర్శకుడు అయ్యాడు. చివరికి కులమత వర్గ పిచ్చిలో పడి ఆ మహానుభావుని కూడా ఎంత తోలనాడారో, ఎన్ని రకాలుగా మాట్లాడారో, పరమ నీచ నికృష్టంగా ఎంతమంది ప్రవర్తించారో తెలుసు. కానీ వారిని అని నా సమయం నేను వృధా చేసుకోను, వారిని తప్పు పట్టి నా జ్ఞానాన్ని నేను కించపరుచుకోను. ఆయన మహానుభావుడు. ఆయనలాగా నేను చాలా మంది నా ముందుకు వచ్చిన వాళ్ళని అడిగా, ఏదో ఒక్కసారి ఖండయోగ సాధన చేయరా అని. చాలేపో పిచ్చముండా కొడక అని తిట్టారు నన్ను. ఎవరు చేస్తారు నాన్న? కాబట్టి ఏంటంటే, ఒక బ్రాహ్మణోత్తముడిగా, ఒక ఆగమశాస్త్రం తెలిసిన వాడిగా, నన్ను యజ్ఞోపవేతధారుడిగా నన్ను గౌరవించి నా ఆశీర్వచనం కోసం వచ్చి నన్ను తీసుకుంటారు తప్ప అంతకన్నా గొప్పే ఉంది నాన్న నా దగ్గర? ఏమీ లేదు. కాబట్టి ఈ విషయంలో ఈ గురువులు, స్వాములు, బాబాలు ఏదో చాలా మాట్లాడారట. చాలా. నేనైతే ఒకటే చెప్తున్నా, అవన్నీ నేను వినాలని ఆసక్తి చూపించలేదు. ఎందుకు అంటే, హైందవులు మనల్ని మనం కాపాడుకుందాం, మన భారతావనిని మనం కాపాడుకుందాం. విశ్వ హిందూ పరిషత్ యొక్క మూలమంత్రం ఏమిటి? భారతావని, హైందవ దేశం. ఈ భారతావనిని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం బలంగా నాటుకుపోవాలి అందరిలో అనేది నా కోరిక. ఈ హైందవ శంఖారావంలో కూడా అందరూ అదే చెప్పారు. కానీ నేను ఏంటంటే, కళ్యాణ్ బాబు కూడా ఉంటే ఈ సనాతన ధర్మం యొక్క అడుగులు ఇంకెంత బలంగా ఉండేవా అని ఆశపడ్డాను.